ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 49 మరియు 50 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నిత్యము ప్రభు మిమ్మల్ని తలంచుకొనుచున్నాడు. ఆయన హృదయంలో మీరున్నారు. ఆయన మిమ్మల్ని తేరి చూస్తున్నాడు. మీ ఎడల ఒక అద్భుతమైన సంకల్పం, ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను ఈ కష్టమైన దినాలలో, ఈ ఇరుకైన దినాలలో, ఈ ఇబ్బందితో కూడిన దినాలలో నన్ను మర్చిపోయాడు, నన్ను చెయ్యి వదిలిపెట్టాడు, నాకిక ఎవరు లేరు, ఏ ఆధారం కూడా నాకు లేదు అని మీరు విచారపడనక్కరలేదు. ఎందుకనంటే ప్రభు మనల్ని నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని తలంచుకొనుచున్నాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోయేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 57వ వచనం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ దేవునితో ఒక మాట చెబుతున్నాడు. యెహోవా, నీవే నా భాగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములు తల్లిదండ్రుల ఆస్తులు పంచుకునేటప్పుడు ఎవరికి రావలసిన వాటా లేదా భాగం వారు తీసుకుంటారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు దేవునితో చెప్తున్నాడు, అయ్యా, ఈ లోకంలో నా భాగంగా తీసుకోవడానికి మరేమీ లేదు. తండ్రి, నీవే నా భాగము అని ప్రభుతో చెబుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడే మన భాగమైతే మన వాటాకి లేదా మన భాగానికి రావలసిన స్వాస్థ్యం దేవుడే గనక అయితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఏ మహిమతో ఉన్నాడో, దేవుడు ఏ విధమైన స్వభావం ఆయన కలిగి ఉన్నాడో, దేవుడు తన యొద్ద ఎటువంటి ఆశీర్వాదములు ఆయన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనవిగా మారిపోతాయి. దేవుడే మన భాగం కిందికి వస్తే, దేవుడే మన స్వాస్థ్యమైతే దేవునికున్నవన్నీ కూడా అవి మనవిగా మారిపోతాయి. చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు సంతోషంతో ఆ తండ్రి చేర్చుకున్నాడు. అయితే పెద్ద కుమారుడు తమ్ముడు వచ్చాడన్న సంతోషం లేక ఇంటి బయటనే ఆ వాకిట్లో నిలబడి ఉన్నప్పుడు తండ్రి పరుగు పరుగున వచ్చి, అయ్యా, లోపలికి రా, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, వాడు చనిపోయి మరలా బ్రతికాడు అనంటే ఆ పెద్దవాడు అన్నాడు తెలుసా? అతడు రాగానే నువ్వు విందులు చేస్తున్నావు, చాలా సంబరాలు చేస్తున్నావు, నా స్నేహితులతో కలిసి నేను తిని సంతోషించుటకు ఏనాడైనా ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే అని అన్నాడు. దానికి బదులుగా ఆ తండ్రి ఏం చెప్పాడు? కుమారుడా, నావన్నీయు నీవే అని అన్నాడు. ఆ మాట ఈ సందర్భంలో
పరిశుద్ధాత్ముడు మీతో చెప్పడం మీరు ఆత్మలో వినాలి. నా బిడ్డ, నావన్నీయు నీవి అని చెబుతున్న ఈ మాట మీకు ధైర్యమును, ప్రోత్సాహమును, ఆదరణను, సమాధానమును, నిబ్బరాన్ని కలిగించునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చెబుతున్నాడు, దేవా నీవే నా భాగం. దేవుడు తన భాగముగా మారిపోయాడు. ఒక జరిగిన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సహోదరుడు కోమట్ల కమ్యూనిటీ నుండి రక్షణ పొందాడు. అన్నదమ్ములు, తల్లి, తండ్రి ఎవరు ఇష్టపడలేదు. అయితే అతనికి రావలసిన వాటా ఏమాత్రం కూడా అతనికి ఇవ్వకుండా కట్టుబట్టలతో అతనిని, అతని భార్యని బయటికి నెట్టివేశారు. దేవుని మీద భారం వేసి అతడు తన భార్యను తీసుకొని తన పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక ఊరిలో ఆయన ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని కొన్నాళ్ళ పాటు అక్కడ నివసించి ఒక చిన్నపాటి వ్యాపారం ప్రారంభించారు. దేవుణ్ణే తన భాగముగా చేసుకున్నాడు అతడు. ఈ లోకంలో ప్రభువా నాకు ఏ భాగము లేదు, నీవే నా స్వాస్థ్యం, నీవే నా పానీయ భాగమని ఆ వ్యక్తి ప్రభువుని భాగముగా చేసుకున్నాడు. అద్భుతం తెలుసా, దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమముగా అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు, వైరం చెలరేగి వాళ్ళు కొట్టుకొని కేసులయ్యి అప్పుల పాలై చివరికి తమ ఇండ్లు, తమ వాటా అమ్ముకునే పరిస్థితి దాపురించింది. వాటన్నిటినీ వాళ్ళు ఎవరికి అమ్మారో తెలుసా? మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఉండడానికి వీల్లేదు అని చెప్పి నెట్టివేశారే, వాళ్ళ తమ్ముడికి అమ్ముకున్నారు. ఆ వాటాలు అతడు కొన్నాడు. అద్భుతం ఏంటంటే ఆ ఇండ్లను కొని వాళ్ళకే మళ్ళీ అద్దెకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమీ లేకపోయినా దేవుణ్ణే మీ వాటాగా, మీ భాగముగా చేసుకున్నట్లయితే ఏమీ తక్కువ కాదు, అన్నీ మీకు సమృద్ధిగా ఉంటాయి. ఆయన లేకపోతే ఎన్ని ఉన్నా అసమాధానముగానే ఉంటాం. ఆయన ఉండి ఏమీ లేకపోయినా సంతృప్తిగా, సమృద్ధిగా అన్నీ కలిగిన వారముగా మనం జీవిస్తాం. ఇది ప్రభు మనకిచ్చే కృప, ఇది ప్రభు ఇచ్చే ఆశీర్వాదం. దేవుడు తన కృపా సమాధానములను మీకు తోడుగా ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నీవే మా పానీయ భాగం, నీవే మా స్వాస్థ్యం. నీవు మాకుండగా ఈ లోకంలో మాకేమీ తక్కువ లేదు నాయన. మీరు మాతో ఉంటే ఆరోగ్యం, ఆయుష్, రక్షణ, సమాధానం, సమృద్ధి, సంతోషం, ఆనందం, ఆధిక్యత, మహిమ, ఎన్నెన్నో ఆశీర్వాదాలు మాతోనే ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ మా భాగముగా ఉందురుగాక. మా ప్రియులను దర్శించి మహిమ పొందుమని ప్రభు వారిని ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.